హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఎస్వి ఫిషింగ్ వ్లాగ్స్. ఇక్కడ చేపలు మామ మస్తు అగుడు మీద ఉన్నాయి. గాలం వేసిందో లేదో ఎమ్మట ఒక్క నిమిషంలో కొట్టింది. రవ్వలు మామ అరకిలో నుంచి 3-4 కిలోల వరకు ఉన్నాయి. అట్లే ఈ బురకలు కూడా హాఫ్ కేజీకి తక్కువలో మామ, ఒక్కొక్కటి మంచి అగుడు మీద పడున్నాయి. ఇక్కడ చేపలు ఎవ్వరైనా పట్టుకోవచ్చు మామ. ఈ డ్యామ్ కింద ఉంటుంది, నెంబర్ 1 లొకేషను. సూపర్ పట్టుకోవచ్చు మామ. ఇక్కడ ఎవ్వరు డిస్టర్బెన్సే ఉండదు మామ. ఇక్కడ ఇంటికాడ కూర్చుంటే ఏమవుతుంది మామ, తలా ఒక గాలం అందుకొని రాదు, ఇక్కడ చేపలు పడదాం మనం. ఇక్కడ చేపలు పడతా అంటే మర్చిపోయి ఏమన్నా దాచుకునేమో అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడైనా దాచిన ఇక్కడ చేపలు అనిపించింది. గాతీరుగా పడతానేమో చేపలు. ఈ వీడియో కొంచెం లెంతీ ఉంటుంది మామ, కాకపోతే ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ఎందుకంటే గాతీరుగా పడతానే చేపలు. నేను మాత్రం ఏం చేస్తామా, ఎంత చిన్నగా చేయాలన్నా కూడా ఇంత పెద్దగా అవుతుంది. ఇది ఒక అరకిలో ఉంటుంది మామ, కానీ ఏసుడే పడ్డది మామ. సూపర్ అనిపించింది. ఇక్కడ నీళ్ళు తక్కువ, చేపలు ఎక్కువ ఉన్నట్టుంది మా. అందుకనే అసలు ఏసుడే ఆలస్యం. గుంజుడే. పొద్దునట్లేసి ఎవరి ముఖం చూసినావు కానీ ఇవాళ మనకే రాసి పెట్టినట్టుంది మా ఈ రోజు మాత్రం. అట్లే అనిపిస్తుంది నాకైతే. మీరు ఈ వీడియో చూసినంతసేపు ఏ ఒక్క దగ్గర బోర్ కొట్టదు మామ, నాది గ్యారంటీ. ఖచ్చితంగా చూడండి. ఒకటే దెబ్బకు 2 పిట్టలు అనే సామెత ఎప్పుడన్నా విన్నరామా? అది ఇదే. ఎందుకనంటే మన సింగిల్ అటాక్ 2 ఫిష్లు ఒకటేసారి పడ్డాయి. మస్తు అనిపించింది. ఎంతైనా మనకు చేపలు అనేది రాసి పెట్టి ఉండాలి మా. రాసి పెట్టలేంది మనం తినలేము వాటిని. ఒక్కొక్కసారి గాలంతో కొట్టంగానే పోతుంది, ఒక్కోసారి ఒడ్డుకొచ్చి పోతాయి. ఒక్కోసారి ఏమైందంటే మనం కొట్టి సంచిలో వేసుకుంటాం కదా, వేసుకొని ఇంటికి పోయే ముందట అరే ఒక చేప ఇయ్య రాదురా, చాలా రోజులు అవుతుందిరా మనం చేపలు తినక, ఒకటి ఇయ్య రాదురా అంటారు. అట్లా కూడా ఇవ్వాల్సి వస్తుంది. అట్లా మనం కకృతి పడొద్దుమా, అడగంగానే ఇచ్చేస్తూనే ఉండాలి. మనకు సరిపోయినాయి అంటే ఎక్స్ట్రా ఏం చేసుకుంటామా, ఇస్తూనే ఉండాలి. నా గట్లే మా ఒక ఫ్రెండ్ గాడు ఉన్నాడు మా, వానికి గాక షాప్ ఇవ్వకుంటే ముఖం తీసుకుపోయి మొలతాల్లో పెట్టుకుంటాడు. అట్లా దీర్ఘంగా ముఖం పెట్టి అమాయకుని లెక్క పెడతాడు. ఓకేనా? ఓకే. ఇక్కడ ఫస్ట్ టైం సింగుతోటి నేను ఈ చేపను ఏమంటారు, ముక్కెరపామ, పెద్ద ముక్కెరపాము ఫస్ట్ టైం కొట్టిన. ఇంతవరకు నేను సింగుతోటి ముక్కెరపాము అనేది పట్టలేదు.
మామ పిండికి ముక్కర పాము కూడా పడుతుంది మా పిండికి రేట పట్టుకుని మావాడు ముందు ఉంటుంది గాలం వస్తుంది 18 ఉండే కానీ ఇక్కడ సారు ఒక్క నిమిషం అవుగా రక్త పెంజలు తీరా ఉంది అనేది మరగా దారం నేను చెప్పుడు మర్చిపోయినా మామ ఈ లొకేషన్ వచ్చేసి నెల్కుదురు మండలం మామ దంతాలపల్లి నుంచి బొడ్లాడబోయే రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్ నుంచి వెళ్ళి నెల్కుదురు పోతుంటే ఈ డ్యామ్ కానొస్తుంది ఈ డ్యామ్ కిందనే మనం పట్టింది ఇంకా ఈ డ్యామ్ పొడుగుతా ఉన్నది లొకేషను ఎక్కడ వేసినా పడుతూనే ఉంటాయి పైన మాత్రం వలలేస్తున్నారు కింద మనం ఎక్కడైనా పట్టుకోవచ్చు ఎంజాయ్ చేయండి మామ రండి మామ నెంబర్ 1 ఇక తిరుగులేదు అనుకోరాదు ఇక ఓకే తిరుగులేదు భర్త చూడు బిడ్డ పెట్టాలి nice complete hero. Let's go. అది చూడు ఇంతసేపు అది
ఏం పడు స్టాండే కరెక్ట్. మనకి ఇక్కడ వర్షం కారణం వల్ల ఇంకొంచెం వీడియో తీయలేదు మామ. కాకపోతే చేపలు మాత్రం మంచిగానే పడ్డాయి. మీరు కూడా రండి మామ, ఖచ్చితంగా రండి. ఇక్కడ ఒకసారి వచ్చి మంచిగా ఫిషింగ్ చేసుకోండి. ఓ ఓ ఏమంటే ఇది పోద్ది, ఇటు ఇటు పోద్ది ఆల్రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మామ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ, థ్యాంక్ యూ.